అందరికీ నమస్కారం. నా పేరు ముదిరెడ్డి రమణారెడ్డి, తాళ్ళకమ్మంపాడు గ్రామ పంచాయతీ, సూర్యాపేట మండలము, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం. నేను ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీబీ డైరెక్టర్గా 2 పర్యాయాలు డైరెక్టర్గా చేసినాను. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ మా సతీమణి గారు తాళ్ళకమ్మంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ముదిరెడ్డి చంద్రకళ గారిని ఎన్నుకోవడం జరిగింది. మొన్నటి వరకు తాజా మాజీ సర్పంచ్గా ఉన్నారు. మా విద్యాభ్యాసం వచ్చేసి డిగ్రీ అది డిస్కంటిన్యూ చేసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం బాగా అబ్బింది కాబట్టి నేను ఆనాటి నుంచే రాజకీయాల్లో తిరిగినాను. డిగ్రీలో కూడా నేను అప్పుడు క్లాస్మేట్గా అది క్లాస్ లీడర్గా ఎన్నుకోబడింది నన్ను. ఆ తర్వాత సెకండ్ ఇయర్లో జనరల్ సెక్రటరీ పోటీ చేద్దామంటే అప్పుడు ఎలక్షన్స్ బ్యాన్ అయిపోయినాయి. ఆ తర్వాత గ్రామ రాజకీయాల్లో అప్పటి నుంచి నేను చురుగ్గా పాల్గొనడం జరిగింది. డిస్కంటిన్యూకి కారణాలకు ఇక అప్పటి పరిస్థితులు, ఈ గ్రామీణ వాతావరణానికి అయితేంది కొంత నేను అప్పటి నుంచి యూత్ మెయింటైన్ చేసి ఒక యూత్ క్లబ్ లాగా మెయింటైన్ చేసి నేను అప్పుడే యూత్ మెయింటైన్ చేసి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినాం. మేము ఆ రోజులలోనే ఇక్కడికి టెలిఫోన్ లైన్ లేకపోతే టెలిఫోన్ లైన్ కొరకని చెప్పేసి స్కూల్ డెవలప్మెంట్ కొరకని స్కూల్లో గోడగట్ట మేము సొంతంగా మేమే పనిచేసామంట. అట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా ఇటు అలవాటు పడిపోయి ఇట్లా రాజకీయాలు అయిపోయినాయి. రాజకీయ గురువు అంటే నాకు ప్రత్యేకంగా గురువు ఎవరు లేరు. వాస్తవంగా చెప్పాలంటే నేను మొదటి నుంచి కూడా మాది సిపిఎం ఫ్యామిలీ. మా ఫ్యామిలీ సిపిఎం ఫ్యామిలీ. 96 వరకు అంటే నేను 95లో సిపిఎం నుంచే అప్పుడు సొసైటీలు 3 ఉండే. ఇక్కడ సూర్యాపేట మండలంలో 3 సొసైటీలు ఉండే. సూర్యాపేట సొసైటీ ఒకటి, పిల్లలమరి సొసైటీ, తాళ్ళకమ్మంపాడు సొసైటీ ఒకటి. ఈ 3 సొసైటీలు సూర్యాపేట తాళ్ళకమ్మంపాడు సొసైటీ నుంచి నేను పోటీ చేయడం జరిగింది, కమ్యూనిస్ట్ నుంచే. అతి స్వల్పం. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఒకటైపోయి నన్ను ఓడగొట్టారు, కమ్యూనిస్ట్ని. 100 ఓట్లతో అప్పుడు ఓడిపోయినా నేను పట్టుబిడకుండా మళ్ళీ రెండోసారి మండలం మొత్తం ఒకటే సొసైటీ అయిపోయింది. అన్ని మెర్జ్ అయిపోయి ఒకటే సొసైటీ అయింది. అప్పుడు నేను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఎన్నుకోబడ్డా. నేను అప్పటి నుంచి జిల్లా బ్యాంక్ డైరెక్టర్ కూడా అయిపోయాను నేను. మళ్ళీ 2వ టర్మ్ కూడా జిల్లా బ్యాంక్ డైరెక్టర్ కాదు, 2వ చైర్మన్ అయినా డైరెక్టర్ అయినా. 96లో మేము అప్పుడు అయిన తర్వాత ఫస్ట్ టైం నేను సిపిఎం నుంచి పొడి చేయడం. సిపిఎం నాయకుల ప్రవర్తన బాగాలేక నేను ఆ రోజుల్లో వీళ్ళ ప్రవర్తన బాగాలేదని చెప్పేసి నేను ఎటో ఒక పార్టీకి వెళ్ళాలని చూశాను. వాస్తవంగా అంటే తెలుగుదేశం మరి కాంగ్రెస్. నాకు తెలుగుదేశం అంటే ఎందుకంటే వాస్తవంగా నచ్చపోయేది ఆ విధానాలు అయితేంది, ఏదైతుంది మొత్తానికి. నాకు కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిచయాలు అయితేంది. ఆనాడు మా సూర్యాపేట మండలంలో గౌప్రతాప్ రెడ్డి, టేక్మడ సంజీవ్ రెడ్డి, కేసారం చంద్రారెడ్డి వీళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో పెండే యాదగిరి అయితుంది. వీళ్ళంతా నాకు బాగా పరిచయంగా ఉంటుండేది. పరిచయంగా ఉండేసి జైపాల్ రెడ్డి అప్పుడు ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఇక ఆ టైంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ రావాలని చెప్పేసి తెలుగుదేశం నుంచి కూడా బాగా వచ్చేసింది నా దగ్గర రావాలని. ఈ రమేష్ రెడ్డి గారు ఆ రోజుల్లో రావాలని చెప్పిండు. అయితే నేను తెలుగుదేశంలోకి పోనని చెప్పేసి నేను కాంగ్రెస్లకే జైపాల్ రెడ్డి గారి సమక్షంలో మా ఊర్లో ఆ రోజు జాయిన్ కావడం జరిగింది. అప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్లో ఆనాటి నుంచి కాంగ్రెస్ జాయిన్, ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 2003లో ఫస్ట్ సూర్యాపేట సొసైటీ చైర్మన్ ఎన్నుకొని తర్వాత ఎమ్మటే డైరెక్టర్ అయినాం. మళ్ళీ 2013లో కూడా సేమ్ చైర్మన్ ఎన్నికలు. అప్పుడు అంటే కాలం 7 years చేసాం మేము, ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి. మళ్ళీ 2013లో ఎన్నికలు అయితే మళ్ళీ 2013లో కూడా మళ్ళీ సింగిల్ విండో చైర్మన్గా ఎన్నుకోబడి మళ్ళీ జిల్లా బ్యాంక్ డైరెక్టర్గా అయిపోయాను. మళ్ళీ 6 years కంటిన్యూషన్ అయింది అన్నట్టు. ఇక మొన్నటి ఎన్నికల్లో నేను నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత నేను పార్టిసిపేట్ కాలేక ఇక నా సర్వీస్ ఎప్పటికీ ఎక్కువైపోయింది అనేది చెప్పి. మా సతీమణి గారు పోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ జనరల్ సీట్, యాక్చువల్గా తాళ్ళకమ్మంపాడులో జనరల్ సీట్లో నేను పోటీ చేయాలంటే నాకు జిల్లా బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాను, ఇంకా 1 year టైం ఉన్నది, అసలు నేను పోటీ చేయొద్దని నేనున్నా. 2018లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా సతీమణి గారు ముదిరెడ్డి చంద్రకళ గారిని ఇక్కడ జనరల్ సీట్ అయినప్పటికి కూడా నేను మా సతీమణి నిలబెట్టమని చెప్పి మా గ్రామ ప్రజలందరూ కూడా కోరారు. నేను చేయనంటే, ఎందుకంటే నేను ఆల్రెడీ డైరెక్టర్ ఉన్నా, వద్దులే అని చెప్పంటే లేదు మీరు ఖచ్చితంగా చేయాలి, మేడం పెడదామని చెప్పేసి. గవర్నమెంట్ లేదు, ఈ గవర్నమెంట్ లేని టైంలో మీరు వేరే వాళ్ళని పెడితే రావడం కష్టం అవుతుంది, ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పంటే నేను కూడా వాస్తవంగా ఆలోచించి మా సతీమణి చంద్రకళ గారిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అత్యధిక మెజార్టీతో 2000 ఓట్లలో 500 మెజార్టీతో ఇక్కడ ఎన్నుకోబడ్డది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఓటమికి కారణాలు అంటే వాస్తవంగా ఇక్కడ సరే సూర్యాపేట నియోజకవర్గంలో 2 గ్రూపులు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇద్దరు కలిసే పనిచేశారు. రమేష్ రెడ్డి గారు అయితే దామోదర్ రెడ్డి గారు ఇద్దరు కలిసే పనిచేశారు. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా సార్ అంతకుముందు ఎన్నో ఉన్నా కూడా
ఎన్నికలు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇద్దరు కలిసి గట్టిగా పనిచేశారు. కానీ అక్కడ ప్రభావం ఏమైందంటే జగదీష్ రెడ్డి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు డబ్బు ఇవ్వకుండా మన కోట్లు పడతాయనే ధీమాతో మన కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నారని చెప్పేసి డబ్బు అనేది ఖర్చు పెట్టలే. ప్రధానంగా అంటే ఈ రోజుల్లో ఈ ఎలక్షన్లకు డబ్బు అనేది కూడా ప్రధానమైంది. అది జగదీష్ రెడ్డి మొన్న అందరికీ తెలిసి ఈ నియోజకవర్గంలో ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టేసి వాళ్ళు ఓటుకు 2000 ఇవ్వడం. ఇప్పుడు ఈ దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ వాడు కూడా ఇక్కడ 2000 రూపాయలు పంచిండు, కాంగ్రెస్ ఓట్లకు పంచిండు. టీఆర్ఎస్ ఓట్లు కొనుక్కుంది, వాళ్ళ ఓట్లు వాళ్ళు భద్రంగా పరుచుకున్నారు. మేము డబ్బు ఇవ్వలేకపోయేసరికి బీజేపీ వాడు మన కాంగ్రెస్ ఓట్లకు వేరేసిండు. ప్లస్ ఇట్లా ఇది కాక ఇంకోటి ఏంటంటే ఒట్టెజాన అయినట్టు టీఆర్ఎస్ వర్గం నుంచి చీలిపోయి అతను బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరిగింది. టీఆర్ఎస్ నుంచి విడిపోతే ఏమైందంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు జానేకి పడిపోయింది చాలా వరకు. అతి స్వల్ప తేడాతో, అంటే 4000 అంటే పెద్ద సమస్య కాదు. అదే జానే పోటీ చేయకపోయినా కూడా దామోదర్ రెడ్డి గారు గెలిచేటోడు. బీజేపీ వాడు 2000 రూపాయలు చెప్పినా దామోదర్ రెడ్డి గారు గెలిచేటోడు. డబ్బే ఎక్కువ ప్రధానంగా ఏంటి వాస్తవంగా మీ అందరికీ తెలుసు. ఇలా ప్రజలకు డబ్బులు పంచపడడం ఇప్పుడు నేను చెప్పిన ప్రధాన కారణాలు. ఒట్టెజానే కారణం ఒకటి, బీజేపీ కారణం ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కోదాడ నియోజకవర్గం కానీ హుజూర్నగర్ నియోజకవర్గం ఇంకెక్కడ చూడండి ఎవరైనా 1000 రూపాయలు ఇచ్చారు. అదే జగదీష్ రెడ్డి కూడా 1000 రూపాయలు ఇస్తే గెలుపు దామోదర్ రెడ్డిదే. నేను ప్రధాన డబ్బు గురించి కూడా ఇక సభాముఖంగా చెప్తున్నా. డబ్బే ప్రధానం అయిపోయింది. 2000 రూపాయలకు 500 రూపాయల తేడా చూస్తే చాలా తేడా వ్యత్యాసం అయిపోయింది. అందులో మన ఓట్లను బీజేపీ వాడు ఎక్కువ కొనడం జరిగింది. లేకపోతే బీజేపీ సంఖ్య 40,000 ఓట్లు ఎక్కడి, 40,000 ఓట్లు ఎక్కడి బీజేపీ. అట్లా మనం దెబ్బతిన్నది. మేము అందరం కూడా గట్టిగా అన్ని గ్రామాల్లో పనిచేసినాం. కానీ ఈ డబ్బుతోనైతేకే కొంత మేము బ్యాక్ కావాల్సి వచ్చింది. మీరు ప్రత్యేకం కుటుంబ పాలన గురించి అడిగారు. రైట్, ఓకే. కుటుంబ పాలన అనేది రాష్ట్రాన్ని పాలించినటువంటి కుటుంబ పాలన. శాసించరు, రాష్ట్రాన్ని శాసించరు. కాకపోతే ఇలా జానారెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఉత్తమ్ కుమార్ ఫ్యామిలీ కావచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు జిల్లాలో ఇక్కడ శాసిస్తారు, రాష్ట్రంలో శాసించట్లే. జిల్లా స్థాయిలో శాసిస్తారు. అంటే వాళ్ళ ఆ స్థాయిలో కూడా అక్కడ రాష్ట్రంలో అయినా కూడా రాష్ట్రంలో శాసించలే. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చూసినట్టయితే వాళ్ళ అనుమతి లేకుంటే ఇది జరిగేది కాదు. ఇలా జానారెడ్డి గారి ఫ్యామిలీ కావచ్చు, ఉత్తమ్ కుమార్ ఫ్యామిలీ కావచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గము, పక్క నియోజకవర్గము ఒకటి ఉండు. ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, కోదాడు కావచ్చు, ఇంకో నియోజకవర్గం కావచ్చు, సూర్యాపేట కావచ్చు. ఇంతవరకు ఈ ప్రభావం ఇక్కడ ఏది ఉంటే అంతవరకు చూస్తాడు. కానీ కుటుంబ పాలన అనేది వాళ్ళు ఏ విధంగా సాగించారనేది, ఏది జరగాలన్నా ఆ కుటుంబం తప్ప ఇంకోళ్ళకి తెలియకుండా వాళ్ళు నేర్పించేవాళ్ళు. వాళ్ళు చెప్తేనే అనుమతిస్తేనే అయ్యేది. అది కుటుంబ పాలన, ఇది కుటుంబ పాలన. కాకపోతే కుటుంబంలో ఇద్దరికి పోస్టులు ఇవ్వడం అనేది ఉన్నది. కానీ కాకపోతే సీనియారిటీని బట్టి కొన్ని పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ లేదు, కష్టపడడం మంచి వచ్చేయడం అనేది ఆమెతో నడుస్తుంది. ఇది జగదీష్ రెడ్డికి మతి భ్రమించింది ఒక చెప్పాలండి. ఎందుకంటే అధికారం పోయేసరికి 10 ఏళ్ళు అధికారం అనుభవించరు. ఎంత అధికారం అనుభవించినాక ఇప్పుడు అధికారం లేకపోయేసరికి మతి భ్రమిస్తుంది కంపల్సరీ. మతి 6 గ్యారెంటీలు ఆమె 3 నెలలు కావట్లేదు. 3 నెలలు అయిన తర్వాత 3 నెలలు ఎన్ని గ్యారెంటీ అమలు చేసిందో తెలిసిందిగా. బస్సు అయితేంది, కరెంట్ అయితేంది, చేసుకుంటూ గ్యాస్ అయితేంది, చేసుకుంటూ వస్తూనే ఉంటుంది కదా. 3 నెలల తర్వాత ఎలక్షన్ కోడ్, ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చేయడానికి వీల్లేదు కదా. నువ్వు అమలు చేయలేదు. 10 సంవత్సరం గత ఎన్నికలు, ఇప్పుడు 2018 ఎన్నికల హామీ ఇచ్చి నువ్వు రుణమాఫీ చేస్తానని చెప్పి మొన్నటి వరకు కూడా దద్దమ్మ నువ్వు చేయలేకపోయినావు. సగం మంది కూడా కాలే రుణమాఫీ. నాకు కూడా కాలే రుణమాఫీ. అట్లా చాలామంది ఉన్నారు, సగం మంది కూడా కాలే. నువ్వు 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేయలేకపోయినావు. దళిత బంధు ఇస్తాను ఎప్పుడో చెప్పినావు. దళిత బంధు ఊరికి 4 ఇచ్చినావు, 3 ఇచ్చినావు, 2 ఇచ్చినావు. పేరుకి దళిత బంధు పెద్ద హైలైట్ చేసినావు. గొర్రెల స్కీమ్ అన్నావు. గొర్రెల స్కీమ్లు ఎంతమందికి ఇచ్చినావు? మా ఊళ్ళో కూడా యాదవులు ఇప్పటికి 20 మంది ఉన్నారు పైసలు కట్టిన వాళ్ళు. పైసలు కట్టి ఇంతవరకు వాళ్ళకి గొర్రె ఈ రాలే. డీడీలు కట్టుకుని డీడీ కనీసం డీడీ అమౌంట్ కూడా రాలేదు. నువ్వు గయన్ని మర్చిపోయి 3 ఏళ్ళకే అప్పుడే ఉరికిలో పెడితే ఎట్లయితుంది? కాంగ్రెస్ ఎప్పుడైనా మాట అంటే మాట. గతంలో రాజశేఖర్ చూడండి, కరెంటు బిల్లు ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఉన్నాయి. నాకు కూడా బాగా గుర్తుంది. రాజశేఖర్ పీరియడ్లో కరెంటు బిల్లే 1000 రూపాయలు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. 1000 ఒక్కొక్కరికి. మాకు కూడా అప్పుడు 8,000 రూపాయలు ఉంది కరెంటు బిల్లు. బావులే ఇళ్ళలే కావు, బావులకి వ్యవసాయ మోటార్లకు ఇచ్చినటువంటి ఇస్తే అప్పుడు మాఫీ చేసిన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. రుణమాఫీ చేసింది ఏకదమ్మన చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా అదేవిధంగా రేపు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే నేను అని మాట్లాడింది. ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. రేపు ఆగస్టులో 100% కూడా రుణమాఫీ జరిగిపోతుంది.
మా రేవంత్ రెడ్డి గారు 100% మాట అంటే మడమ తిప్పేది లేదు. 100% రుణమాఫీ చేస్తాడు రైతాంగం గురించి. ఈరోజు కూడా 15 ఆగస్టు లోపు, 15 ఆగస్టు వరకు ఎప్పుడైనా అవుతుంది, 15 ఆగస్టు వరకు ఖచ్చితంగా అవుతుంది. 100% చేస్తాడు. రైతు కార్పొరేషన్ తీసుకొస్తాను చెప్పని నిన్న పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ఈరోజు పత్రికలు కూడా అదే వచ్చింది. ఖచ్చితంగా అది కార్పొరేషన్ తీసుకొచ్చి నేను రుణం తెచ్చుకుంటా రైతులదని చెప్పి కూడా చెప్తూనే ఉంటాను. దద్దమ్మ ఇప్పుడు రైతు బంధు పేరుతో చెప్పేసి ₹1,00,00,000 వృధా చేసిండు. రైతు బంధుతోని నువ్వు లేని భూములకు, గుట్టలకు, వాటికి వీటికి నీ దొరలకు ఇచ్చినావు తప్ప, 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చిన తప్ప రైతు బంధుతోని చిన్న రైతులకు లాభం జరిగింది ఏం లేదు. వింటారా? కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా, కాకపోతే ఇప్పుడే 5 ఎకరాల కటింగ్ పెట్టి 10 ఎకరాల కటింగ్ కాదు, అసలు రియల్గా పంట పండే భూములు ఏమున్నాయనే దాంతో కూడా రేపు సర్వే అన్నీ నడిపిస్తారు. ఖచ్చితంగా ఏదైతే లబ్ధిదారులు మంచి అర్హులైన వాళ్ళకే వచ్చే విధంగా చూస్తారు. ప్రజాపాలన ఇలాంటి కొనసాగు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ. వాడు ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా తప్పించుకుంటాడు. నేషనల్ పార్టీ మేము మాట్లాడి తప్పించుకో, ఎందుకంటే మనం చూసి 4 రాష్ట్రాల పక్కన మాట్లాడతారు. కాబట్టి నేషనల్ పార్టీ ఎప్పుడైనా మాటని తప్పించుకునేది ఉండదు. మా నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి 2 లక్షల ఓట్ల మెజార్టీ దాటుతుంది పక్కగా. 12 స్థానాలు అయితే 100% వస్తాయి ఎంపీ స్థానాలు. నేను ఇప్పుడు చెప్తున్నా, బరాబర్ 12 స్థానాలు వస్తాయి ఎంపీ స్థానాలు. రాహుల్ జోడో యాత్ర అయితేంది, రాహుల్ ఇప్పుడు చేసిన యాత్ర అయితేంది, న్యాయయాత్ర అయితేంది, వీటి మీద ప్రజల్లో బాగా స్పందన వచ్చింది. ఎందుకంటే బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి పాలించింది. బీజేపీ కూడా, మోడీ కూడా ఎన్నో మాయమాటలు చెప్పిండు. ఈ తెలంగాణలో కూడా అందరికీ తెలుసు. బీజేపీ గతంలో ఏం చెప్పిండు, పోయినసారి నల్లధనాన్ని మొత్తం వెలికి తీస్తాను, 2,000 రూపాయల నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని మొత్తం బయటదిస్తా, ప్రతి ఖాతాలో 15 లక్షలు ఇస్తాను స్పష్టంగా చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయం. 15 లక్షలు కాదు, 15 రూపాయలు పడ్డాయా? వాడే 2,000 రూపాయలు ఆయన వేస్తే 6 నెలలకు 2,000 రూపాయలు వేస్తాడు. ఇలా రైతుకి ఎంత, ఒక రోజు కూలి కావట్లే ఆయన వేసిన పైసలు. వాడు కూలి మనిషి పెట్టి చేపిస్తే 2,000 రూపాయలు దేని సరిపోతాయి? అలాంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి కూడా ఇక్కడ రైతాంగానికి చేసినది ఏమిటో ఒకటి చెప్తే వీళ్ళు ఓట్లు వేస్తారు. ఏం స్కీమ్ పెట్టినావు, నువ్వు రైతాంగానికి ఏం చేసినావు, గతంలో ఏం చేయించినావు? సెంట్రల్లో 10 ఏళ్ళు ఉన్నావు, లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఇక్కడ కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. అక్కడ 500 లక్షల కోట్లు ఆయన చేసిండు. మీరు ఎలగబెట్టింది ఏంటి? ఏం ప్రాజెక్టులు కట్టింది తెలంగాణలో? మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు ఎన్నో పాలించి ఎన్ని ప్రాజెక్టులు కట్టించి వాళ్ళు ఇంత ప్రజానికి ఇంత డెవలప్ కావడానికి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇంత డెవలప్ కావడానికి, రైతాంగం డెవలప్ కావడానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం తీసేస్తున్నట్టు ఈ రోజుల్లో ప్రజలందరూ చర్చించుకుంటారు, బీసీలు చర్చిస్తున్నారు, అందరూ చర్చిస్తారు. రాజ్యాంగం మార్చేది ఈయన ఏం మార్చి ఈయన ఏం మాకు ఏం ఎలగబెడతాడని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవడం జరుగుతూ ఉంటుంది. మతం పేరిట దేవుని పేరు చెప్పుకొని ఏదో ఓట్లు అడుక్కుందాం అనుకుని ఆ దేవుడిని క్షమించడు వీళ్ళని. జై శ్రీరాము ఇవ్వాలి. ఈయన కొత్తగా ఈయన రాముడు ఎలా పుట్టిండా? రాముడు ఈయన పుట్టించిండా? ఈయన రాముని గుడి ఈయన కట్టిండా? జై శ్రీరామ్ అని చెప్పి మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగి ఓట్లు ఎంచుకుందాం అంటే ఆ పప్పులు ఉడకవు. పబ్లిక్ అంత తిరిగే లేరు. దేవుని భక్తి దేవునికి ఏమిటంటే జై శ్రీరామ్ అన్నంత మాత్రం ఆయన ఓటు అట్టే వేయడు. నేను చాలామందిని అడిగిన, వాడిని జై శ్రీరామ్ అంటే మనం వాడి కిందకు ఓటు వేస్తామని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అనుభవం అయితేంది, విధానం, రాష్ట్రాన్ని పరిపాలించే, దేశాన్ని పరిపాలించే విధానం కూడా. ఇప్పుడు ఇందిరాగాంధీ పాలించింది, రాజీవ్ గాంధీ పాలించింది. వాళ్ళు స్వార్థం కొరకు, వాళ్ళు స్వలాభం కొరకు, వాళ్ళు దోసుకోవడం తినడం కొరకు వాళ్ళు చేయలే. ఒట్టిన మోడీ అని అంటాడు 3 కోట్ల ఆస్తి ఉందంటాడు, ఒక కారు లేదు, ఇల్లు లేదని అంటాడు. వాస్తవం అది లేనిది. మోడీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలు పర్యటన చేసిండు. విదేశాలను పర్యటన చేసి నువ్వు ఏం తీసుకొచ్చినావు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు ఒకసారి లెక్క తీద్దాం. కోట్ల రూపాయలు ఆయన తిరుగుడు ఖర్చుకు, విదేశాల పర్యటన కొరకు. ఒక కోటుకు ₹1,00,00,000 కోటు, అట్లాంటి కోట్లు వేస్తున్నావు. మరి ఇలా మా రాహుల్ గాంధీ ఏ కోటు వేస్తాడు ఒకసారి చూడండి. రాహుల్ గాంధీ తాత కాంచి, మోడీ తాత ప్రధానమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు. మోడీ తాత లేడు, మోడీ అయ్యలేడు. మరి అదే రాహుల్ గాంధీకి తాత కాంచి ప్రధానమంత్రులు ఉండరు. మా రాహుల్ గాంధీ ఎంత సింపుల్ డ్రెస్ వేస్తాడో చూడండి. సాదా సీదా జీవితం. ప్రజల కోసమే వాళ్ళు బతుకుతారు తప్ప వాళ్ళు ఏదో దోసుకోవడానికి కోసం బతుక. మా సోనియా గాంధీ గారు అయితే, ఇలా రాహుల్ గాంధీ గారి పరిస్థితి చూస్తే సాదా సీదా జీవితం గడుపుతారు. ప్రజాపాలన కూడా అట్నే ఉంటుంది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక క్రమశిక్షణగా చేసి అప్పుల పాలు చేయకుండా ఉన్నటువంటి చరిత్రే కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు బీజేపీ ఇన్నేళ్ళు వెళ్ళింది, ఎన్ని వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది బీజేపీ.
ఇక్కడ కేసీఆర్ చేసిండు. మరి అదే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పాలించింది. ఎన్ని లక్షలు ఇంత డెవలప్ చేసి కూడా ఎంత అప్పు చేసింది అది అందరూ తెలుసు ప్రజలకు. అభివృద్ధి ఇప్పుడు మ్యాక్సిమం అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, సాగునీరు, త్రాగునీరు, అన్ని రకాలుగా రోడ్స్, ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టింది. ఇదే విధంగా కొనసాగిస్తే చాలు. ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్గా యుగం. ఇప్పుడు మనము సిటీలల్లో ఎక్కడ చూసినా సరే ఎయిర్పోర్ట్లు అయితేంది, ఫ్లైఓవర్స్ అయితేంది, మెట్రో రైల్స్ అయితేంది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అన్నీ. కాంగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్లో మనకు హైదరాబాద్ ప్రధాన నగరం ఉంది. ప్రధాన నగరంలో మనకి ఏమొచ్చింది? మెట్రో రైలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్ వేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రధానమని చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పుకోవచ్చు. దానికి రంగులు వేసుకొని వీళ్ళు ఫోటోలు కొట్టుకొని ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎస్ఆర్ఎస్పి కాలువలు తీసి కోదాడ నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గం వరకు నీళ్ళు బారిచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో పూలు చల్లుకుంది ఎవరు? కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అది ఎంత దుర్మార్గం మీరే ఆలోచించండి. ఇప్పుడు ఇలా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ తీసుకొని కాలువలు తీసి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే కొంతకాలము వర్షాల ప్రభావంతో నీళ్ళు రాకపోవచ్చు. ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి నీళ్ళు పుష్కలంగా కాలం అయింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని మీరు నీళ్ళు ఇచ్చినావు చెప్పంటే నువ్వు ఎక్కడ కట్టినావు? నువ్వు కట్టిన కాళేశ్వరం ఏమైంది? సుందిల్లి ఏమైంది? మేడిగడ్డ ఏమైంది? ఒకటన్నా అచ్చకుండా లక్షల రూపాయలు వృధా చేసి ప్రజాధనాన్ని వృధా చేసినావు. ఇలా ప్రత్యేకంగా అందరూ చూస్తున్నప్పుడు పేపర్లు వస్తే ఒక్కొక్క క్రాక్ వచ్చి ఇంత పెద్ద పిల్లర్లు అంటే సింపుల్ పిల్లర్ అది గుంగితే ఏమైంది అంటాడు. ఆ తిక్కలోని మాట, మంచి మాట. మన జగదీష్ రెడ్డి కూడా గదే మాట్లాడు. మనం కట్టిన ప్రాజెక్ట్ ఇంత గతంలో కాంగ్రెస్ కట్టిన ఇన్నేళ్ళు అవుతుంది. మూసి ప్రాజెక్ట్ అవుతుంది, సాగర్ అవుతుంది, శ్రీశైలం అవుతుంది, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ కూడా కాంగ్రెస్ కట్టింది కదా. ఇప్పుడు పార్టీల చీలికలు అనేది ఇప్పుడు జగదీష్ రెడ్డికి ఎన్ని చీలికలు ఉన్నాయి ఇప్పుడు మీకు తెలిసిందిగా. ఏ పార్టీలైనా కుటుంబంలో ఉంటాయి, పార్టీలలో ఉంటాయి చీలికలు. పనిచేసే టైంకు అందరు కలిసే పని చేస్తారు. టికెట్ అడగడం వరకు అడిగారు, ఎవరైనా అడగవచ్చు. రమేష్ రెడ్డి అడగవచ్చు, రేపు నేను కూడా అడగవచ్చు టికెట్. టికెట్ అడిగినంత మాత్రం కాదు కదా. రాలేదు, పార్టీకి పనిచేసినావా లేదా? 100% పనిచేసిండు. రమేష్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది, దామోదర్ గారు ఇద్దరు కలిసి. మొన్న కూడా దామోదర్ రెడ్డి గారు, కుందూరు రఘువీరెడ్డి గారు అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి వచ్చినాడు, మన మీటింగ్ పెట్టినాడు. నా తమ్మునికి ఏం పని ఎలాంటి తేడా లేవు, మీరెందుకు అరుచుకుంటారా బాబు అని చెప్పని కొంచెం బయట అంటుంటే కొడుతుంటే అని అనడం జరిగింది. అట్లేం లేదు, అట్లేం పని చేయడానికి విధానం ఒకటే విధానం. ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు రమేష్ రెడ్డి టికెట్ ఎంపీ టికెట్ రాకపోతే ఎంపీ టికెట్ ఓటేద్దని చెప్పిండా, రఘువీరెడ్డి ఓటేద్దని చెప్పిండా. 100% పనిచేసిండు. రమేష్ రెడ్డి పనిచేసిండు, దామోదర్ పెద్ద ఇచ్చినా కూడా ఆయన కూడా చేస్తూనే ఉంటుంది. నేను చేసిన ఆయన అలాగే ఎమ్మెల్యే టికెట్లకు ఎమ్మెల్యే ఎప్పుడు కూడా అట్లే చేసిండు. అట్లే కానీ అంతేగాని పార్టీ చీలికలు అనేది సూర్యాపేట లేవా? జానే అంటూడే ఒక గ్రూప్ పెట్టి దాని నుంచి గ్రూప్ వెళ్ళిపోయా అధికారం ఉన్నాడు. గ్రూపులు అనేది కామన్. ఇప్పుడు జిల్లాల సుఖేందర్ రెడ్డి వ్యతిరేకం లేడా? సైదిరెడ్డి వ్యతిరేకం ఉన్నాడు ఇంతకుముందు. ఇవన్నీ బయటికి వెళ్ళి అధికారం ఉన్నాడు, బయటికి వెళ్ళవు. అధికారం పోయిన తర్వాత బయటపడతాయి. ఇప్పుడు వాళ్ళకి కూడా ఎట్నే బయటపడ్డాయిగా. ఇప్పుడు మార్పులు జరగాలంటే వాస్తవంగా ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఈ మార్పు అనేది కొద్దిగా కష్టతరమైన పని అయిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే. ఈ డ్రగ్స్ను అరికట్టడం కానీ, బెల్ట్ షాపులు అరికట్టడం కానీ, ఇది ప్రజల్లో రావాలి ఫస్ట్ పాయింట్. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి సరే 4 రోజులు ప్రెషర్ తీసుకుంటూ 4 రోజులు కంట్రోల్ చేయగలండు, కానీ ఎక్కువ కాలం కంట్రోల్ చేయలేరు. అది మనలో ప్రజల్లో ఊళ్ళో ఉన్నట్టు యువత రావాలి, చైతన్యం ఊళ్ళో ఉన్న ప్రజల్లో చైతన్యం రావాలి. అరే మనం ఈ విధంగా పోతేనే మనకి ఇది కంట్రోల్ అవుతుంది అనే టైప్లో రావాలి. వాస్తవంగా డ్రగ్స్ అనేది గంజాయి కావచ్చు, ఇంకో ఇతరులుగా మద్యం అనేది కావచ్చు, మన ఒక రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రం చూసినా అలాంటినే తగలబడ్డది. ఎక్కడ విస్తరించిపోయింది బాగా. దీనికి సరైన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు కరెక్ట్ పడ్డట్టయితే ఇది కొంత కంట్రోల్ అవుతుంది తప్ప. కానీ వాస్తవంగా అందరూ తెలుసు ఇప్పుడు శిక్షలు కట్టిపడాలి. ఇప్పుడు గంజాయి దొరికిండోడు వాడు 4 సార్లు జైలుకు పోయింది తప్ప గంజాయి అమ్ముతాడు. 4 సార్లు పోయినవాడు వాడు పోతే 4 రోజులు పోతుండు, 20,000 ఖర్చు పెడుతుండు, బెయిల్ తీసుకుని వస్తుండు, మళ్ళీ వస్తుండు, మళ్ళీ 1,00,00,000 సంపాదిస్తుండు, 50 లక్షలు 20 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈజీ మనీ అవుతుంది. కాబట్టి అతనికి అట్లాంటి వాళ్ళకి పీడీ యాక్ట్లు పెట్టి శిక్ష పడే విధంగా 6 నెలల శిక్ష పడే విధంగా చేస్తే ఇవన్నీ గంజాయి కంట్రోల్ అయితే అన్ని కంట్రోల్ అవుతాయి. చట్టాలు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. చట్టాలలో మార్పు రావాలి. చెప్పాడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక చెప్పాడు, డ్రగ్స్ని అరికట్టాలి ఖచ్చితంగా అన్నాక చాలా స్పెషల్ డ్రైవ్లు పెట్టారు. దాని మీద చర్యలు నడుస్తూనే ఉంటున్నాయి. రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ చెప్పిండు డ్రగ్స్ మీద. మీకు తెలుసు అప్పుడు చెప్పిన తర్వాత కూడా చాలా చోట్ల పెద్ద వాళ్ళని కూడా రైడ్ చేయడం జరిగింది. వాస్తవంగా గ్రామాలలో ఉద్యోగాలు లేక ఈ యువత మొత్తం ఊళ్ళల్లో ఉండిపోయింది. గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు. యువ ఓటర్లు నేను ఏమంటున్నంటే ఇప్పటి నుంచన్నా
ఇప్పుడు గతంలో చదువుకోలేదు మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబీకులు ఇంకా పక్క వాళ్ళు కావచ్చు, చదువుకోకుంటున్నారు, అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఏదో ఏముందిలే అనుకుని వాళ్ళు డబ్బు తీసుకున్నట్టు జరిగింది. ఇప్పుడు యూత్ అందరూ చదువుకొని ఉన్నారు. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా 10th వరకైనా చదివిన్నారు, చాలామంది వరకు గ్రాడ్యుయేట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంత మార్పు తేవాలంటే ఈ యువత మొత్తం అందరూ కూడా మనము డబ్బుకు ఆశపడొద్దు, డబ్బు తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము డబ్బు తీసుకున్న వాళ్ళకు కూడా తెలియజేసి ఒక అవగాహన కల్పించి మనం ఓటు వేపియాలనే అవగాహన రావాలి. వచ్చినట్టయితే మార్పు జరుగుతుంది. అది మొత్తం యువతే ఉంటుంది, ఖచ్చితంగా యువతకే కండి. ఎందుకంటే యువత ఉత్సాహంగా పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఉత్సాహంగా పనిచేయడం జరుగుతుంది యువత. రేవంత్ రెడ్డి మార్గంలోనే అడుగుజాడల్లోనే ఇప్పుడు మొన్న ఎంపీ సీట్లు అయితేంది, గతంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు కానీ మొత్తము మన యూత్ ఎంకరేజ్ బాగానే ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థలు జెడ్పీటీసీ అవుతుంది, ఎంపీపీ సర్పంచ్ అవుతుంది, ఎంపీడీసీలు అవుతుంది, అన్నిట్లో కూడా యువతకు ప్రాధాన్యత బాగుంటుంది. మా కాంగ్రెస్ పార్టీ నుంచి యువతకు ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. యువతకు ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా యువతకే ప్రాధాన్యత ఎక్కువిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా యువతకే ప్రాధాన్యత ఇవ్వాలంటుండు. కష్టపడి పనిచేస్తారు యువత, కాబట్టి యువతని ముందుకు తోలాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కాబట్టి యువత మొత్తం కూడా అంటే చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం రాదు, రాజకీయాలు తిరిగిన ప్రతి వాడికి పోస్ట్ రాదు. వాస్తవంగా రాజకీయాలు తిరిగితే 100 మంది తిరిగితే వచ్చేది పోస్ట్ ఒక్కనికే. మరి మిగతా 99 మంది దాంట్లో పరిస్థితి ఏంది? ఖరాబ్ అయిపోతారు కదా, రాజకీయం తిరిగి నష్టపోతారు. తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేయకుండా తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి 100% సర్వీస్ చేయదలుచుకున్నా, నేను అన్ని రకాలుగా మంచిగా ఉన్నా, 100% సర్వీస్ చేసదలుచుకున్నా అన్నప్పుడు రాజకీయాలకు రావాలి యువత. లేదనుకుంటే ఏదైనా పని చేసుకోవాలి. కానీ ఏం లేకున్నా నేను కూడా వచ్చి రాజకీయాలు తిరుగుతుంటే, తెల్లంగేసుకొని తిరుగుతుంటే మరి అక్కడ ఉన్న ఎకరం అమ్మాల్సి వస్తుంది, 2 ఎకరాలు అమ్మాల్సి వస్తుంది, ఉన్నంతా ఖరాబ్ అయిపోతుంది. భార్య పిల్లలు కూడా దూరం అవుతారు చివరి పరిస్థితుల్లో. ఇలా మేమంటే ఎందుకో మరి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి అంటే రాజకీయ పరిస్థితులు ఆ రోజులు వేరున్నాయి. ఈ టర్ము ఇప్పుడు ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక బాగా నేర్పిండు యువతకు. మద్యం దాపడము, డబ్బు పంచటము బాగా విపరీతంగా నేర్పి. ఈయన వచ్చినాక బాగా మార్పు, అంటే మార్పు ఇది ఈ మార్పే, మద్యం మార్పు, డబ్బు మార్పు, ఈ రెండింటి వచ్చిందల్లా బాగా ఖరాబ్ అయిపోయింది రాజకీయం. అదే కొనసాగుతుంది. ఇప్పుడు మన అయ్యాలు దాన్ని పెట్టినా వీళ్ళు వద్దంటే మనం ఆగేట పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇది కంట్రోల్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ కొద్దిగా తగ్గుతుంది. ఈ డబ్బు పంచడం ఇంత అడవులు ఏముండదు నేనైతే అనుకుంటా ఖచ్చితంగా. గతంలో కూడా మేము ఎప్పుడు కంట్రోల్ నుంచి నేను కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా, ఇలా ఉదాహరణకు నా ఊరు చూసుకున్నా, నేను ఎవరికి మందు మద్యం అలవాటు కానీ డబ్బు అలవాటు కానీ ఎక్కువ చేయను. నేను ఎక్కువగా 100% చేయను. ఏదో ఎలక్షన్ లాంటి ఇంత మందు పోస్తే పోతాం కదా, మిగతా రోజులలో ఒట్టినే వాని కూసబెట్టి తాపుడు, వీని కూసబెట్టి తాపుడు, ఇవన్నీ డబ్బులు అడగగలిగించడం అనేది ఉండదు. ఇప్పుడు రాజకీయ అనుభవం నాకు అంటే పెద్ద మేము డబ్బు కోసం ఆశపడి రాజకీయం చేయలేము వాస్తవంగా. 30 ఏళ్ళ నుంచి కూడా నేను కూడా డబ్బు కోసం ఆశపడితే నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో పోయేటోనే, దేవిశ్రీ అమ్మది. ఇంకోటి ఏంటంటే నేను సివిల్ కాంట్రాక్టర్ కూడా, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ నేను. అయినప్పటికి కూడా నేను పార్టీ మారలే. పార్టీ మారితే నాకే లాభం జరుగుతుంది. మామూలు మారితే లాభం ఏం జరుగుతుంది, కానీ నేను మారితే నాకు 20 కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. దేవిశ్రీ 20 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది. 20 కోట్లు చేస్తే 2 కోట్లు సంపాదించవచ్చు. కానీ 2 కోట్లు నష్టపోయి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము ఈ 10 ఏళ్ళ నుంచి కష్టపడి కార్యకర్తలను చదువుకొని వాళ్ళని బతికించుకుంటూ, కష్టం వచ్చి నష్టం వచ్చిన వాడికి 10 రూపాయలు ఇచ్చుకుంటూ, 10 ఇచ్చినా 2 ఇచ్చినా తృప్తిపడి వాళ్ళని తృప్తిపరిచి పార్టీ మారకుండా వాళ్ళందరినీ ఎవరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకే పనిచేసినాం. మేము ఎమ్మెల్యే సీట్లు ఆశపడేంత స్థాయి చేసినా మనము ఇలా ఆ పరిస్థితి లేదు. డబ్బు అని చెప్తే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక డబ్బు ఎగబట్టడం బాగా అయిపోయింది. మరి రేపు కావాలంటే 50 కోట్లు 100 కోట్లు కావాల పరిస్థితి ఉంది. మరి మనం అక్రమ అన్యాయాలు చేసిన సొమ్ము లేదు, అది చేసే పరిస్థితి లేదు. అంత స్థాయి కాకపోయినా ఏదో నాకు కూడా రాష్ట్రాల్లో చిన్న ఒక పోస్ట్ వస్తుందని మేము కూడా ఆశిస్తే అంతే. నేను వస్తే తీసుకుందాం, రాకపోతే దానికోసం పెద్ద ప్రాకులాడేది కూడా లేదు. ఇదే విధంగా పార్టీకి పనిచేసుకుంటూ పోతా. ఇంత మాత్రం పనిచేసి నాకు తృప్తి. ఎందుకంటే రమణారెడ్డి అంటే ఒక బ్రాండు, అరే ఒక మండలంలో కాదు నియోజకవర్గాల్లో ఒక బ్రాండు. అతను ఒక గుర్తింపు పొందిన వ్యక్తి. ఒక సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేసిన, రైతాంగానికి మంచి పని చేసిండు. అందులో గుర్తింపు వచ్చి నాకు అది తృప్తినిచ్చింది. నాకు అది మెయిన్గా పార్టీ మారపోవడానికి ఏంటంటే 2 పర్యాలు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చేసిన, రైతాంగానికి విపరీతమైన సేవ చేసిన. నా ఒక సూర్యాపేట సొసైటీ కాకుండా నేను డైరెక్టర్ ఉన్నా కాబట్టి పక్కా సొసైటీలకు కూడా నేను సేవ చేయడం జరిగింది. కాబట్టి నాకు ఎక్కడ పోయినా గుర్తింపు ఉంటుంది. రమణారెడ్డి అంటే ఇట్లా అని గుర్తింపు ఇచ్చింది. అంటే అది ఎక్కడ వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. కాబట్టి నేను పార్టీ మారను. ఇంతకంటే గుర్తింపు
ఏం కావాలి మనకు? ఇప్పుడు నేను నా ఊర్లో ఉన్నా, నా ఊర్లో 100% సర్వీస్ చేసిన ఇక్కడ బడి, గుడి, రోడ్లు, మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళు 20 ఇయర్స్ నుంచి తాళకాంపాట్లో ఒక్క మహిళ కూడా బిందె పట్టదు. మీరు ఎంక్వైరీ చేసుకోరు ఇక్కడ. నేను 1,70,000 కాంట్రిబ్యూషన్ కట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ 6 రోజులు కట్టించిన. వాటర్ ప్లాంట్ 18 ఏళ్ల కింద వాటర్ ప్లాంట్ లేకపోతే వాటర్ ప్లాంట్ పెట్టి ₹2 నీళ్ళు పోసినాము. ₹2 20 లీటర్ క్యాన్ ఇచ్చినాము. ప్రతి రోడ్డు ఇక్కడ లేకపోతే సీసీ రోడ్లు మొత్తం కూడా నేను వేయించింది. సర్పంచ్ని కాదు, ఎంపీటీసీని కాదు నేను. అయినప్పుడు కూడా ఇక్కడ ఈ తాళకాంపాట్లో 80% సీసీ రోడ్లు నా చేతుల మీదకి వెళ్ళేసిన. గ్రామానికి వాటర్ వస్తున్నాయంటే ప్రతి మహిళకు నీళ్లు ఇంటికి చేరుతున్నట్టు 20 ఏళ్ళ నుంచి నేను ఇచ్చిన. మంచినీళ్ళు ఏమంటే నేనే ఇచ్చిన. బడి పిల్లలకి ఇక్కడ 8th క్లాస్ 8th 9th 10th లేదు. హై స్కూల్ లేకపోతే హై స్కూలు నా స్వాస్థాలతో నేను ల్యాండ్ తీసుకొని నేను ఒక లింగారెడ్డి గారు అమెరికా ఎన్ఆర్ఐ లింగారెడ్డి గారి సహకారంతో కాంట్రిబ్యూషన్ కట్టించి నేను బిల్డింగ్ కట్టించి దానికి ఊర్లో నడుగురులో కట్టించిన. మంచిగా రాములవారి కళ్యాణ మండపం లేదంటే కట్టించిన. గుడి కూలిపోతే గుడి కట్టించిన. ఇంకో రాములవారి గుడి ఇప్పుడు త్వరలో నిర్మాణం జరగబోతుంది. ఇట్లా ప్రతిదీ టెలిఫోన్ సౌకర్యం లేకపోతే ఆ రోజుల్లో టెలిఫోన్ సర్వీసులు 20 ఏళ్ల కింద టెలిఫోన్ సౌకర్యం ఇంటింటి తిరిగి అందరినీ 200-300 అడిగి కట్టించి టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేసిన. ఇలా చెప్పుకుండా పోతే చాలా ఉంటుంది. సబ్సిడీ లేకపోతే సబ్సిడీ ఇచ్చిన. నా గ్రామానికి డబల్ రోడ్ లేదని చెప్పేసి నేను నాకున్న అనుభవం ఇంజనీరింగ్ దాంట్లో కాంట్రాక్ట్లో నాకున్న పరిచయాలతోని ఎస్సీలను పట్టుకొని డబల్ రోడ్ తెప్పించినాం. నాకు ఇవన్నీ చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే ఒక బ్రాండ్ నాది అంటే రమణారెడ్డి అంటూ ఇంకా 30 ఏళ్ళకైనా బ్రాండ్ అవుతుంది. మీరు ఎవరిని అడిగినా ఊళ్ళో ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది. నేను ఏం పని ఇప్పటి నుంచి ఏం పని చేయకుండా అవుతుంది. అయినప్పుడు కూడా ఇంకా సర్వీస్ చేస్తూనే ఉంటా. ఇంకేముందా వెతుక్కుంటూ చేస్తూనే ఉంటా. ఇప్పుడు బోధాది మేము ఇన్నేళ్ళు ఉన్న తర్వాత నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. ఇక నేను పోయి ఇప్పుడు వేరే కొత్త వ్యాపారాలు పెట్టేయలేదు, సంపాదించేందుకు ఆస్కారం లేదు. ఇక రాజకీయంలో ఉన్నాం. పోస్ట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాను 100%. ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటాం. ఎన్నడూ మోసం చేయలే, ఎన్నడూ ఏది చేయలే. ఇతర ఏ పార్టీ వాడు ప్రలోభ పెట్టినా ఎన్నడూ పోను. నేను నాకు ప్రలోభ పెడితే విపరీతంగా ఉంటుంది, కానీ నేను పోన్నాడు కూడా. రిజర్వేషన్ యాక్చువల్గా ఎందుకంటే నేను కూడా బాగా సర్వీస్ ఇన్నేళ్ళని చేసి నేను వాళ్ళు రిజర్వేషన్ మారితే బెటర్ అనేది అందరూ కోరుకుంటున్నా. రిజర్వేషన్ మారితే బెటర్, ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం వచ్చి ఉంటుంది. వాళ్ళ తరపునైనా నేనే చేస్తాను సర్వీస్. అది ఎప్పుడున్నా తప్పదుగా. గతంలో కూడా నేనే చేసే సర్వీస్. నా జీవితమే ప్రజాసేవకు అంకితము, కాంగ్రెస్ పార్టీకి అంకితం. ఎప్పుడు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసే బాధ్యత రమణారెడ్డిది అంతేగా. అందరికీ ధన్యవాదాలు. దుర్గం టీవీ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.